ఎప్పుడెప్పుడా అని అందరం ఎదురు చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయి మరి 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఇక్కడ తెలంగాణలో ఒక వ్యక్తి ఒక పిడుగులాగా, ఒక స్పార్క్ లాగా, అన్నా నేనున్నా నీ బండ్ల గణేష్ గారు పిలుపునిచ్చిండ్రు. మరి ఆ బండ్ల గణేష్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు ఇంకా అందరి హృదయాల్లో ఉంటాయి. మరి మనము బండ్ల గణేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఈ వేదికను పంచుకోవాలని, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి సందేశం ఇవ్వాలని, మరి మనందరూ గురువు గారు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టున్నా. సోదరుడు తమ్ముడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నాకు కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధం. ఎప్పుడు టీడీపీ ఆఫీస్కి వచ్చినా ఫస్ట్ వినాయకుడు కనపడేట్టు యాదగిరి అన్న కూర్చొని తమ్ముడు బాగున్నావా అని పిలిచేది మమ్మల్ని అందరినీ. ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా పలకరిస్తూ సార కోసం ఆయన చనిపోయే వరకు ఆయన నోటికి ఒకటే మాట, చంద్రబాబు గారు బాబు గారు బాగుండాలి అని. చనిపోతూ ఆయన ఒకటే మాట అన్నాడు, నేను పోతున్నా సార్, నా కొడుకుని మీకు దత్తత ఇస్తున్నా సార్ పార్టీకి అని చెప్పిన మహోన్నత వ్యక్తి యాదగిరి నన్ను తలుచుకుంటూ ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ముద్దుబిడ్డ తెలుగు ప్రజల కోసం ఓ రోజు నాకు ఒకసారి అనిపించింది. ఓ రోజు ఏడుకొండల వారు అమ్మవారు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ విపరీతంగా మన దగ్గరికి భక్తులు వస్తున్నారు, అందరికీ చేస్తున్నాం చేతనైనంత, మన దగ్గర కొంతమంది రాలేరు, వాళ్ళ దగ్గరికి మన దూతను ఒక ఆయన్ని పంపించాలి, వాళ్ళల్లోనే తిప్పాలి, వాళ్ళల్లోనే కలిపి ఉంచాలి అని చెప్పి అనుకొని చేద్దామనుకుంటే స్వామివారి చూపు కింద పడంగానే నారావారిపల్లి మీద ఆయన రేసుపడి అమ్మ నాన్న కడుపున 76 ఏళ్ల ముందు 76 ఏళ్ల క్రితం పుట్టిన ముద్దు బిడ్డ మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు. కష్టం అంటే ఆయనకి ఇష్టం, శ్రమ అంటే ఆయనకు అలవాటు. దేన్నైనా సరే ఎంత ఒక సామాన్యమైన కుటుంబంలో వచ్చి దేన్నైనా సాధించగలని నిరూపించిన మహోన్నతి మన చంద్రబాబు గారు. ఆయన కూడా ఇదే కేబీఆర్ పార్క్ ఇదే ప్లేస్లో ఇక్కడ నుంచొని బయటకు వస్తే అప్పుడు నిజంగా సార్ని అరెస్ట్ చేసినప్పుడు నాకు వినాయక చవితి పండుగ కూడా చేసుకోబుద్ధి కాలేదు. రోజు ఏందో మా తండ్రో మా అన్నో మా నాన్నో ఎవరికో మన ఇంట్లో మన కుటుంబంలో కష్టం వచ్చినట్టు నేను కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు పడ్డ బాధే నేను పడ్డాను. నేను ఒక్కడనే స్పెషల్గా పడలేదు, ప్రతి ఒక్కళ్ళు అనుభవించిన కష్టమే నేను అనుభవించాను. ఏం చేస్తున్నామయ్యా, ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో లండన్లోనో స్వీడన్లోనో గారు జయబాబు మన ఊళ్ళు వెళ్దాం, మన సొంత ఊళ్ళో వెళ్దాం, మన ఊరు పొలిమేరల నుంచి జై చంద్రన్న అందాం, ఎందుకు రారో జైల్లోని చూద్దామని అరవటం పిలిపియటం. ఆ రోజు ఆత్మీయులందరూ పాపం ఐటీ ఉద్యోగులందరూ నిజంగా చెప్తున్నా, ఆ రోజు ఐటీ ఉద్యోగులు చేసిన ప్రతి ఒక్కరికి మీ హృదయపూర్వకంగా మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీరందరూ ఎంత కష్టపడ్డారండి. మనకు వచ్చే జీతాలు అన్నీ పక్కన పెట్టి మన జీవితాలను పక్కన పెట్టి 47 ఏళ్లకు 48 ఏళ్లకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నడి యవ్వన వయసులోనే, ఇప్పుడే 76 ఏళ్ల వయసులోనే ఎంత కుర్రాడుగా ఉంటే అప్పుడు ఇంకెంత బాగుండేవాడు. సింగపూర్ మొత్తం తిరిగి ఆయన గురించి మీకు చెప్తా. సింగపూర్ మొత్తం తిరిగారంట, మీటింగ్స్ అంతా అయిపోయినాయంట. రాత్రి 10ంటికి అందరినీ స్టాఫ్ని అందరినీ పంపించేశారంట. అందరు వెళ్ళిపోండి, రేపు మార్నింగ్ 6 o'clock రెడీగా ఉండండి. పక్కన ఒక మిత్రుడు ఉన్నట, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, బయటికి వెళ్దాం అన్నట. ఆ మిత్రుడు సార్ స్థానం అన్న రామకృష్ణ గారు అన్న సార్ గురించి చెప్తున్నది ఒక మటనాలే. సార్ సింగపూర్లో పైకి వెళ్ళారంట, రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను, మరి ఇద్దరం ఎవరికి చెప్పొద్దు, బయటికి వెళ్దామని. సార్ మోస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రెడీ అయితే కింద సార్ నన్ను సింగపూర్ వచ్చారు, అందరిని పంపించేశారు, ఎక్కడ తీసుకెళ్ళమంటారో ఎన్నో ఆలోచనలు అంట ఆయనకి. ఏ పబ్కి తీసుకెళ్ళమంటారో, ఏ సినిమాకి తీసుకెళ్ళమంటారో, ఏ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమంటారో అని నీట్గా తయారొచ్చి కారు ఎక్కువ అన్నారంట. కారు ఎక్కి పోనీ అంటే సార్ పబ్బులు ఇటు పోనీవయ్య అని చెప్పి మీ ఊర్లో చెత్త ఎత్తే విధానం చూపించు అన్నాడంట. చెత్త సింగపూర్ని ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు అన్నారంట. సింగపూర్లో డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుందో చూపించు అన్నారంట. సింగపూర్లో ల్యాబర్ ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు. తెల్లవారు 4 వరకు ఆయన చెప్పుకొని సింగపూర్ మొత్తం చూసుకొని ఇట్లా మా హైదరాబాద్ తయారు చేయాలయ్యా,
ఇట్లా చేస్తానని వచ్చి పడుకున్నారట. ఆ రోజే ఆయన భవిష్యత్తు గురించి అంత ఆలోచించిన వ్యక్తి ఆయన. ఏ రోజు కుటుంబం కోసం ఆలోచించలేదు, ఏ రోజు తన స్వార్థం కోసం ఆలోచించలేదు, ఏ రోజు ఆయన కుటుంబం బామర్దులకు భవిష్యత్తు ఇద్దామని ఆలోచించలేదు. తెలుగు ప్రజలకు భవిష్యత్తు ఇద్దాం, తెలుగు వాడిని ఎక్కడో పెడదాం, తెలుగు వాడిని ప్రపంచాన్ని శాసించే విధంగా తెలుగు యువతను తయారు చేద్దాం, తెలుగువాడు ఎవరి మీద ఆధారపడకూడదు. ఒకప్పుడు దివిసీమ తుఫాను వస్తే ఆ రోజు వ్యవసాయం చేసుకునే కుటుంబంలో ఎట్లా బతకాలా, బిడ్డల్ని ఎట్లా చేయాలని బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉండేవారు. వాళ్ళందరికీ భగవంతుడి రూపాయన చంద్రబాబు నాయుడు వచ్చి ఐటీ రంగాన్ని తీసుకొచ్చి చదువుకొని ఈరోజు ఒక్కొక్కళ్ళు లక్షలు కోట్లు సంపాదిస్తూ బ్రహ్మాండంగా బతున్నారంటే అది చంద్రన్న దయే కదా. మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఈ మధ్య ఎవడైనా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి వ్యక్తిని విమర్శించడం చాలా ఈజీ. ఒక మంచి వ్యక్తిని పోనీలే అనే మంచి వ్యక్తి, సార్కి అదే చెప్తున్నా, సార్ మీ బర్త్డే రోజు అడుగుతున్నా, అన్యాయంగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళని ఊరుకోవద్దు సార్. మిమ్మల్ని విమర్శిస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మిమ్మల్ని మాటకు వస్తే ట్విట్టర్ ఉంది కదా అని ట్వీట్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? నువ్వు వచ్చి చేయవయ్యా, నువ్వు ఒక 10 మందికి సహాయం చేయి, నువ్వు 10 మందికి భవిష్యత్తు, 10 మందికి జీవితాన్ని, 10 మంది ఒక 10 కంపెనీలు తీసుకురా. ఎన్నెన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎందరి కోసం రాత్రి పగలను తిరిగి చలిలో కూడా షర్ట్ వేసుకొని మామూలు కుర్రాళ్ళ నడుచుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడు విమర్శిస్తానికి మీకు కడుపా నోరా ఇంకా నాన్న అనిపిస్తుంది. ఒక వ్యక్తిని అనుభవించక, ఒక పని చేసేవాడిని ప్రోత్సహించండి. ఇవాళ మీకు చెప్తున్నా, ఇదే కేబీఆర్ ముందు చంద్రబాబు గారు 100వ పుట్టినరోజు ఆయన సమక్షంలో ఘనంగా చేసుకునే రోజు వస్తుంది. రాబోయే 25 ఏళ్ల పాటు అమరావతిని అద్భుతంగా చేసి తెలుగు ప్రజలకు ఎక్కడికో భవిష్యత్తుని కల్పించి తెలుగు వాళ్ళందరూ ప్రపంచంలో మేమున్నా వీఆర్ తెలుగు పీపుల్ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లే సమర్థగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంతో మంది తయారు చేసిన ఫ్యాక్టరీ చంద్రన్న ఫ్యాక్టరీ నుంచి వచ్చిన యువకులారా, రాజకీయ నాయకులారా, అధికారులారా, ఆఫీసర్లారా, ఎంతో మంది ఐటీ ఉద్యోగులారా, ఒక్కసారి సార్ని విమర్శించే ముందు గుడ్డి మీద చేసుకోండి. మనకేమైనా చేశాడా, దేశానికి ఏమైనా చేశాడా, రాష్ట్రానికి తెలుగు ప్రజలకైనా చేశాడని మనస్ఫూర్తిగా ఆలోచిస్తే నోట్లోంచి ఎవ్వడికి మాట రాదు. రాజకీయం కోసం, మీ రాజకీయ అవసరం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఊరికే ఉన్న ఒక దీపాన్ని, వెలుగుతున్న సూర్యుడిని, తెలుగు ప్రజలకు భవిష్యత్తు ఇస్తున్న నాయకుడిని దయచేసి విమర్శించవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు జయరామ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒకటే మాట, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, లాంగ్ లీవ్ చంద్రన్న. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. 47 ఏళ్లకు 48 ఏళ్లకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నడి యవ్వన వయసులోనే, ఇప్పుడే 76 ఏళ్ల వయసులోనే ఎంత కుర్రాడుగా ఉంటే అప్పుడు ఇంకెంత బాగుండేవాడు. సింగపూర్ మొత్తం తిరిగి, ఆయన గురించి మీకు చెప్తా, సింగపూర్ మొత్తం తిరిగారంట, మీటింగ్స్ అంతా అయిపోయినాయంట. రాత్రి 10ంటికి అందరినీ, స్టాఫ్ని అందరినీ పంపించేశారంట. అందరు వెళ్ళిపోండి, రేపు మార్నింగ్ 6 o'clock రెడీగా ఉండండి. పక్కన ఒక మిత్రుడు ఉన్నట, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, బయటికి వెళ్దాం అన్నట. ఆ మిత్రుడు సార్ స్థానం, అన్న రామకృష్ణ గారు, అన్న సార్ గురించి చెప్తున్నది ఒక మటనాలే. సార్ సింగపూర్లో పైకి వెళ్ళారంట, రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను, మరిద్దరం ఎవరికి చెప్పొద్దు, బయటికి వెళ్దామని. సార్